హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే వ్లాగ్స్. సో డే 1 అనకాపల్లి నుంచి భువనేశ్వర్ అయితే అలా సరదాగా అయిపోయింది. సో డే 2లో భువనేశ్వర్లో కవర్ చేసిన ప్లేసెస్ని అయితే చూపించబోతున్నాను. సో వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేము భువనేశ్వర్ వచ్చేసరికి బాగా మిడ్ నైట్ అయిపోయిందండి. సో డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నైట్ ఏ వీడియోస్ తీయలేదు. మార్నింగ్ లేచి హోటల్ ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్ మొత్తం అన్ని వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అటు ఇటు తిరుగుతున్నారు కదా మా చిన్న మావయ్య గారండి. మేము తీసుకున్న రూము భువనేశ్వర్ సిటీలో ఉంది. మా ఆపోజిట్ లో ఫ్లైఓవర్ అయితే ఉంది. హోటల్ పర్వాలేదు, డీసెంట్ గా ఉంది. స్టాఫ్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఇదే అండి మా హోటల్ లాబీ ఏరియా. మనకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి. ఇదే అనమాట మేము ఉన్నాము. సో రూమ్ అయితే బాగుంది. రూమ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము వచ్చేసరికి నైట్ 12:30 అయిపోయిందనమాట. మేము అనుకున్న టైం అయితే యాక్చువల్గా 10:30 రీచింగ్ టైము. సో 12:30 2 hours లేట్ అవ్వడం వల్ల మాకు నిద్ర అయితే సరిగా లేదు. మొత్తానికి లేచి టైం రెడీ అయ్యేసరికి టైం ఏమో 8:30 అయ్యింది. మార్నింగ్ మేము లేచి ఫ్రెష్ అయ్యి హోటల్ చెక్అవుట్ చేసేసరికి టైం 8:30 అయిపోయింది. అక్కడ నుంచి అలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి టిఫిన్ చేసేసి లింగరాజ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బౌండరీ వాల్ చూడండి ఎంత పెద్దది ఉందో. సో ఈ టెంపుల్ లోపల వచ్చేసి మనకి టోటల్ 108 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఈ గుడిని 11th సెంచరీలో జట్టికేశరి అనే రాజు అప్పట్లో ఒరిస్సాని పరిపాలిస్తున్నప్పుడు ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ స్థల పురాణం ఏం చెప్తుందంటే, లార్డ్ మహాశివుడు విశ్వకర్మని ఒక రాత్రిలో 1,000,000 లింగాలను తయారు చేయమని చెప్పి ఆజ్ఞాపించారనమాట. సో ఆయన రాత్రి అంతా కూర్చొని 9,99,999 శివలింగాలని తయారు చేశారు. ఒక లింగం తక్కువ రావడం వలన ఈ క్షేత్రం కాశీ అవ్వలేదు అని అక్కడ ప్రజల నమ్మకం. ఈ టెంపుల్ గోపురం పైన అయితే మనకి ధనుస్సు దర్శనం ఇస్తుంది. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. బయట నుంచి తీసిన వీడియో ఫుటేజ్ అయితే ఇస్తున్నాను. మా హస్బెండ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి కళ్ళు కప్పేసి లోపలికి ఫోన్ తీసుకొని వచ్చేసారు. ఫోటో తీసి పండగ చేసుకోమని నాకైతే పంపారు. ఆ ఫుటేజ్ కూడా నేను ఇస్తున్నాను, చూసేయండి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఎండలు మాత్రం ఓవెన్ లో పెట్టి రోస్ట్ చేసినట్టు రోస్ట్ చేసేస్తున్నాయి. మా పిన్ని మా హస్బెండ్ చూడండి ఎలా ఉన్నారో. అక్కడి నుంచి రాజారాణి టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటున్నారు. పర్సన్ కి 25 రూపీస్. లోపల గ్రీనరీ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఎండలో సరదా తీరిపోయిందండి. ఈవినింగ్ రావడం బెస్ట్. ఇక్కడ మాకు ఎండల్లో సరదా తీరిపోతుందంటే మా బుడ్డ చూడండి ఎలా పరిగెడుతుందో. చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంది. వీళ్ళు మాత్రం గార్డెన్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చరింగ్ అంతా సూపర్ గా ఉంది. మేము వెళ్ళిన టైంకి అక్కడ మేము తప్ప ఎవ్వరూ లేరు. సో టెంపుల్ లోపల అయితే ఏముందో చూడడానికి లోపలికి వెళ్ళాను. బట్ లోపల మొత్తం ఖాళీ, ఏమీ లేదు. సో టికెట్ 25 రూపీస్. పెద్ద రాజారాణి టెంపుల్ లోపల రాజారాణి టెంపుల్ అంట. లోపల అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్ తీసుకుంటున్నారు. ఇందులో అయితే ఏం లేదు, కానీ బయట గార్డెన్ అయితే చాలా బాగుంది. లోపల అయితే ఏం లేదు ఫ్రెండ్స్, వెళ్ళి వేస్తే 25. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.
రూపీస్ టికెట్ కూడా వేస్టే, ఎంట్రీ టికెట్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే చుట్టుపక్కల ఉన్న మొక్కలు బట్టి రావచ్చు చూడడానికి, కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది. బట్ ఈవినింగ్ వస్తే ఇచ్చిన 25 రూపీస్కి గార్డెన్లో న్యాయం చేయొచ్చు. ఇంకా ఫోటో సెక్షన్ కంప్లీట్ చేసుకొని లంచ్కి వెళ్ళిపోయాము. సో లంచ్కి అయితే మేము వేణుస్ కిచెన్కి అయితే వచ్చాము. ఇక్కడ సౌత్ ఇండియన్ థాలీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. కర్రీస్ చూడండి ఎన్ని తీసుకొచ్చారో, అండ్ వాటిని ఒక ప్యాటర్న్ లో కూడా ఆర్గనైజ్ చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి పూరీకి స్టార్ట్ అయిపోయాము. ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడూ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.